గూగుల్ డేటా సెంటర్ రావడం అది మంచిదే. అది ఎగ్జిక్యూషన్ లో నాకు తెలిసి లోకేష్ గారు బాగానే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ కూడా తెలిసిందే కాబట్టి ఆయన చాలా వరకు ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఎంప్లాయీగా అయితే ఒక కార్పొరేట్ ఎంప్లాయీగా అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పగలను. ఇస్తున్నారు, జాబ్స్ ఇస్తున్నారు. సో దాని వల్ల మంచిదే జరుగుతుంది అనిపిస్తుంది. ఏదైతే హామీ ఇచ్చారో లోకేష్ గారు అవన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిదే అండి. ఇప్పుడు ఒక విధంగా ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగానే జరుగుతుంది. సో ఒక విధంగా జనాల్లో కూడా ఒక సంతృప్తి అయితే ఉంది. ఆ సంతృప్తి పరంగా చూసినా సరే కొంచెం ఎలాగైనా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. సో అలా చూసుకున్నా మంచిదే కదా. ఇప్పుడు ఉన్న లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు పనితీరు అట్లా, కానీ లోకేష్ గారు ముందు నుంచి ఆయన స్టాన్ఫర్డ్ లో కూడా చేశారు, స్టాన్ఫర్డ్ లో కూడా చదువుకుని వచ్చారు. సో ఎంతైనా అది బాగా పనికొచ్చే అంశమే. ఆ అంశం బట్టి చూసినా సరే ఎలా చూసినా బాగానే ఉంటది అనిపిస్తుంది. లోకేష్ గారి మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? ఖచ్చితంగా అండి, నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచిదే అని చెప్పాలి, బానే ఉందని చెప్పాలి.